షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. చాలా కాలం తర్వాత ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఏజెన్సీలు కానీ తీవ్రవాద సంస్థలు కానీ భారత్ వైపు కన్నెత్తి చూసేటి సాహసం కూడా చేయలేవు అనేటువంటి ఆలోచన మనం చేసాం. కానీ దానికి భిన్నంగా దేశవ్యాప్తంగా అల్లర్లని రెచ్చగొట్టేటువంటి కుట్రలు, కుయుక్తులు, ప్రయత్నాలు, అలానే బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల్లో తీవ్రవాద శిబిరాలను నిర్వహించేటువంటి ప్రణాళికల్ని పాకిస్తాన్ అమలు చేస్తుందనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సారాంశం. ఇంత కడుపు మండడానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి చూస్తే నిజంగానే ఎంత చదువుకున్న వాళ్ళైనా వీళ్ళు మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనడానికి కొన్ని ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ కోసం ఈ సంవత్సరంలోనే రకరకాల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి తీవ్రవాదులకు సంబంధించిన ఫోటోల జాబితాని జైషే మహమ్మద్ లాంటి, హురియత్ లాంటి సంస్థలో డిస్ప్లే చేస్తూ పాకిస్తాన్ వ్యాప్తంగా భారత విద్వేషాన్ని పాదుకొల్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ వీడియో ఒకసారి మనం గమనించి చూస్తే కనుక వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఇన్సర్జెన్సీస్లో ప్రాణాలు కోల్పోయినటువంటి తీవ్రవాద మోకలు. ఒక లెంత్ చూడండి ఎంత పొడవుగా వెళ్తూ ఉందంటే, ఇది కంటిన్యూస్గా ఇంతమందిని మట్టు పెట్టినా కానీ మళ్ళీ కొత్తగా తీవ్రవాదులను తయారు చేసేటువంటి కుయుక్తులు, ఎత్తుగడలు మాత్రం పాకిస్తాన్ వేస్తూనే ఉంది. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్లో డిస్ప్లే చేస్తున్నటువంటి దృశ్యాలు. ఎప్పుడైతే మురుట్కేలో లష్కర్-ఏ తోయిబాకి సంబంధించినటువంటి కేంద్ర స్థావరాన్ని భారత సైన్యం ధ్వంసం చేసిందో తీవ్రవాద శిబిరాలపైన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన సైన్యం విరుచుకుపడిందో అక్కడి నుంచి విపరీతమైనటువంటి ప్రతిఘటన చేసేటువంటి ఎత్తుగడలు చేశారు. అయితే పాకిస్తాన్ నేల నుంచి కనుక మరోసారి తీవ్రవాద దుశ్చర్యలు జరిగితే దాన్ని యుద్ధానిగానే పరిగణిస్తామని చెప్పని భారతదేశం ఆపరేషన్ సింధూర్ విరామ సమయంలోనే చెప్పింది. అది విరామం మాత్రమే అని కూడా స్పష్టత ఇచ్చింది. మళ్ళీ అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చింది. సో ఇటువంటివన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఇంతమందిని భారతదేశం మట్టుబెడుతుంది అనేటువంటి ముద్రని అక్కడ మకిలిని అంటించేటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ జమ్మూ కాశ్మీర్ యువతని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు పుల్వామాకి చెందినటువంటి డాక్టర్ మహమ్మద్ అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఢిల్లీ వచ్చి ఫరీదాబాద్లో జాబ్ చేస్తూ, అంటే డాక్టర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అతను జీవితాన్ని కొనసాగిస్తూ కూడా ప్రతీకార దాడులకు తెగబడాలనేటువంటి ఉచ్చులో ఇరుక్కున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిందని చెప్పని ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంతోపాటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే ప్రయత్నం పాకిస్తాన్కి సంబంధించిన ఏజెన్సీలు చేస్తున్నట్టుగా నిఘా వర్గాలకి సమాచారం ఉంది. సో రెండు వైపులా భారత్కి ఇబ్బందులు సృష్టించేటువంటి ఎత్తుగడల్లో భాగంగానే ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీటిని సక్సెస్ఫుల్గా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసులు సంయుక్తంగా కలిసి దీన్ని ఛేదించారు. చివరిలో తమ కుట్ర బయటపడిపోతుందనేటువంటి భయంతోనే ఆ డాక్టర్ మహమ్మద్ ఈ అనూహ్యంగా ఒక విధంగా తనను తాను ఆత్మాహుతి చేసుకునేటువంటి దాడికి ప్రణాళిక వేశాడు. అదృష్టవశాత్తు సోమవారం లాల్ ఖిలా దగ్గర, ఎర్రకోట దగ్గర హాలిడే కావడంతో పెద్దగా సందర్శకుల తాకిడి కూడా లేదు. కానీ ప్రభావ తీవ్రత మాత్రం దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీనిపైన ఇప్పుడు ఏ సంస్థలు దీని వెనక ఉన్నాయి, దీన్ని ప్రోద్బలం చేసినటువంటి వ్యక్తులు ఎవరో, సంస్థలు ఏంటనే అన్వేషణ జరుగుతుంది. సో ఆపరేషన్ సింధూర్ ఆన్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిర్దిష్టమైనటువంటి ఆధారాలు దొరికే వరకు భారత ప్రభుత్వం దూకుడు వైఖరి ప్రదర్శించేటువంటి అవకాశం. అందుకే నిన్న ఘటన జరిగిన వెంటనే కూడా తీవ్రవాద ఘటన కాదా అనే విషయాన్ని తేల్చే వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సేకరిస్తున్నటువంటి సమాచారాలను బట్టి చూస్తే కనుక దీని వెనకాల పాకిస్తాన్ శక్తుల హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలానే ఈ హస్తం ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కనుక బయటకు వస్తే అంతర్జాతీయ సమాజం ముందర పాకిస్తాన్ని మరోసారి దోషిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నాల్లోనే భారత ప్రభుత్వం ఉంది.